మీరు బాలయ్య బాబు గారి లాగా వెళ్ళిన హీరోలు ఎంతమంది ఉన్నారు? నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు సార్. వెంకటేష్ ఓన్లీ బాబు ఉన్నారనుకోండి. వెంకటేష్ బాబు నాకు చాలా క్లోజ్, వీళ్ళందరికంటే ముందు నుంచి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వారసుడు వచ్చాడు సినిమా పనిచేస్తున్నప్పుడు వెంకటేష్ ఎంత గొప్పోడంటే, అతను వెంకటేష్ బాబు గుంటూరు శాస్త్రి గారిని ఒక నటుడు ఉండేవారు. ఈ శాస్త్రి గారు అలా కాదు, ఇప్పుడు ఇలా చేయాలి అని వెంకటేష్ బాబు చెప్తున్నాడు. ఆయనకి యాక్టింగ్ చెబుతుంటే నేను, బాబు ఆయన గుంటూరు శాస్త్రి అని, ఆయన చాలా మంది నటులు కోట శంకర్ వీళ్ళంతా ఆయన దగ్గర ఆయన డైరెక్టర్లో యాక్ట్ చేశారు. ఆయన్ని నటరాజు అంటారు మామూలుగా బయట, అంత గొప్ప నటుడు. ఆయనకి యాక్టింగ్ నేర్పుతుంది తప్పుగా ఉంటుంది అంటే వెళ్ళి సారీ చెప్పాడు వెంకటేష్ బాబు. గుంటూరు శాస్త్రి గారు సారీ అంటే నాకు తెలియదు చెప్పాడు నారాయణరావు అని. అది వెంకటేష్. అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు వెంకటేష్ బాబు. ఎప్పటికీ నేను మాట్లాడితే అలాగే మాట్లాడు. ఎప్పుడన్నా సినిమా ఛాన్స్ కానీ అవకాశం కోసం కానీ నీకు అది చెప్తాను కానీ ఎప్పుడు అడగలేదు, చెప్పను. అతను బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఇది నా రిలేషన్ లాగే ఉంటుంది అంతా. ఇప్పుడు వెంకటేష్ బాబుతో కూడా, సురేష్ బాబుతో అందరితో అలాగే ఉంటుంది. నేను వెళ్ళి ఇప్పుడు మరి అడగొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. అడగను. ఎందుకు అడగనంటే నాకు తెలుసు ధర్మం ఏంటంటే, ఇప్పుడు నాతో సినిమా చేస్తే వెంకటేష్ బాబు దాన్ని కొనడానికి ఎవరు ఎంత ఇష్టపడతారు? ఈయన ఆడితో సినిమా ఏంట వెంకటేష్ బుద్ధి లేదా అంటారు అతను. ఆ మాట అనిపించాలా? అందుకని నేను అడగను. ధర్మం కూడా మనకు తెలిసిపోయింది, అవసరం లేదు.